ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని అందులో డాక్రా సంఘాల్లో మెప్మా సంఘాల్లో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఎంఓయూలు చేశాం. చాలా ప్రాజెక్టులు ప్రారంభించాం. నా ఉద్దేశం ఒకటే, ఎవరైతే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ బాగా డబ్బులు సంపాదించే మార్గం చూపించాలన్న ఆలోచనతో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క పోలవరం మొన్నటి వరకు డయాఫామ్ వాల్ పోతే సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు గాడిన పెట్టి 2027లో జాతికి పోలవరాన్ని పూర్తి చేసి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అమరావతి ప్రాజెక్టును కూడా ఇదే మరిగా నాశనం చేసి మళ్ళీ ఈరోజు అమరావతి ట్రాక్లో పెట్టాం. తొందరలోనే దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. అదే సమయంలో నేను ఆలోచించాను, ఈరోజు P3 ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక పోర్టు కట్టాలన్నా ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసి అందులో నుంచి యూజర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల మనకు సంపద వచ్చింది. కానీ డబ్బులుండేవాళ్ళు బాగా సంపాదించారు, పేదవాళ్ళు రిలేటివ్గా ఇంకా కూడా ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక ప్రభుత్వం ఆలోచించేది, కేంద్రం కూడా నిన్నే ఒక కార్యక్రమం ఆలోచించారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా పేదవాళ్లపైన భారం తగ్గాలంటే పన్నులను తగ్గించడానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నుంచి తొందరలోనే వస్తుంది, సింప్లిఫికేషన్ వస్తాయి. దీనివల్ల మీ మీద భారం తగ్గుతుంది, మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, పరిశ్రమలు కూడా బ్రహ్మాండంగా పైకొచ్చే అవకాశం వస్తుంది. ఇది ఇంకొక తరం ఆర్థిక సంస్కరణలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంస్కరణల్ని నరేంద్ర మోడీ గారు అక్కడ తీసుకొస్తే మన రాష్ట్రంలో మనం దాన్ని ఆదర్శంగా అమలు చేసి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనే సంకల్పంతో నేను ముందుకు పోతున్నా. అయితే నేను ఒక్క విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడినటువంటి ప్రాజెక్టు మళ్ళా ప్రైవేటు పరం కాకుండా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పనులన్నీ కూడా ఒకటి కాదు, మనం అనేక పనులు మీరు చేసుకుంటా పోతున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంట్లో ఒక అమ్మాయిని ఇంకొక అబ్బాయికి ఇవ్వాలన్నా, ఒక అబ్బాయిని మీ ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవాలన్నా, అంటే మామూలుగా పిల్లనివ్వాలన్నా, పిల్లని తెచ్చుకోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు, 10 తరాలు చూస్తారు, నచ్చితేనే ఇస్తారు. అవునా కాదా? కానీ ఓటు మాత్రం మీరు అవి ఆలోచించరు. దుర్మార్గులందరికీ ఓట్లు వేస్తారు. 5 సంవత్సరాలు నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఈ పనులన్నీ చేసి నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలామంది రాజకీయ నాయకులను చూశా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు. దీనికి మీరు ఆలోచిస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా. ఉందా ఎవరికైనా? తెలుగుదేశానికి టీవీ ఉందా? పవన్ కళ్యాణ్కి టీవీ ఉందా? బీజేపీకి టీవీ ఉందా? ఎవరికి ఉంది టీవీ రాష్ట్రంలో? ఎవరికి ఉంది?
జగన్కు ఉంది. ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరికైనా ఉందమ్మా? ఎవరికుంది పేపరు? ఎందుకుంది పేపరు అంటే పేపరు టీవీ పెట్టుకొని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం, ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించారా? ఇంతవరకు ఎవరన్నా చేసినట్టు సాధించారమ్మా? నేను అడుగుతున్నా మీకు. అందులో ఈస్ట్ గోదావరి